హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ముందుగా టేస్టీ వంటల వ్యూవర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇవాళ టేస్టీ వంటలలో ఉగాది పండుగ రోజున దేవునికి నైవేద్యంగా పెట్టే ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఉగాది పచ్చడి అంటే షడ్రుచుల సమ్మేళనం. షడ్రుచులు అంటే 6 రుచులు. ఆ 6 రుచులు ఏంటో చూద్దామా? మామిడికాయ వగరు, పచ్చిమిర్చి కారం, బెల్లం తీపి, వేపపూత చేదు, చింతపండు పులుపు అండ్ ఉప్పు మమకారం. ఈ 6 రుచుల కలయికే ఉగాది పచ్చడి. మన జీవితంలో వచ్చే కష్ట నష్టాలను, సుఖదుఖాలను అన్నింటినీ సమానంగా స్వీకరించాలన్నదే ఈ ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. ఫస్ట్ చింతపండును వాటర్లో నానబెట్టి బాగా పిసికి రసం తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్లోకి చేతిని అడ్డపెట్టి చింతపండు రసంని పిప్పి లేకుండా వడపోసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసంని పక్కన పెట్టుకోండి. తర్వాత వేప పువ్వు తీసుకొని ఓన్లీ వేప పువ్వుని తుంచి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా వేప పువ్వును తుంచి నీళ్లు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోండి. తర్వాత మామిడికాయని తీసుకొని పైన తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రసం తీసుకున్న చింతపండు రసంలో బెల్లం తురుము వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, బెల్లం బాగా కరిగింది. ఇప్పుడు అందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, శుభ్రంగా కడిగిన వేప పువ్వు, అలాగే సాల్ట్ వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఫ్లేవర్స్ చింతపండు రసంలోకి దిగేలా బాగా కలుపుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. ఉగాది పచ్చడి అంటే షడ్రుచుల సమ్మేళనం కదండి. సో ఈ 6 రకాలు కలిస్తేనే ఉగాది పచ్చడి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ 6 రకాలే అండి. కానీ కొంతమంది వీటితో పాటు అరటిపండు ముక్కలు, పుట్నాల పప్పు, పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుంటారు. కానీ నాకు అలా నచ్చదండి. ఉగాది పచ్చడి అంటే 6 రకాలతో చేసుకుంటే నాకు చాలా ఇష్టం అండి. మీకు ఇష్టం ఉంటే అరటిపండు ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము, పుట్నాల పప్పు అవి కూడా వేసుకోవచ్చు. మీరు కూడా ఈ ఉగాది రోజున ఉగాది పచ్చడిని దేవునికి నైవేద్యంగా పెట్టి స్వామివారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.